హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చెప్పేది సాంబార్ రైస్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అరే ఈరోజు కూరగాయలు లేవు, ఎలా చేసుకోవాలి సాంబార్ రైస్ టేస్టీగా అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక కప్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ కప్తో ఒక కప్పు బియ్యం తీసుకోండి. అదే కప్పుతో అరకప్పుకి కొంచెం ఎక్కువ కందిపప్పు తీసుకోండి. ఇప్పుడైతే శుభ్రం క్లీన్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు వేసుకొని ఒక 3 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి. కొంచెం ఒక పించ్ ఆఫ్ కారం వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు ఎక్కువ అవసరం లేదు. చింతపండు వేసుకోండి. ఇది కొంచెం సరిపోద్ది, పులుపు ఉంటే బాగోదు, ఇదంతా సరిపోద్ది. ఇలా అయితే ఉడికిద్ది. ఇప్పుడైతే గంటితో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడే సరిపడా వాటర్ పోసుకోండి. ఉప్పు కారం చూసుకుని, కారం సరిపోయిన ఉప్పు సరిపోయిన వేసుకోండి. లూజ్గా చేసుకోండి, థిక్గా ఉంటే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఉడికించుకోవాలి కదా కొంచెం, అలా మనం ఇప్పుడైతే తాలింపుకి సరిపడా ఒక 3 స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు, ఒక 2 ఎండుమిర్చి, అందులో కొంచెం మిరియాలు వేసుకోవాలి. మిరియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీ సాంబార్ రైస్ అంటే మిరియాలు ఉండాలి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూసారు కదా ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడే దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికే కొంచెం థిక్ అవుతుంది, అందుకు లూజ్ చేసుకోమంటున్నా. థిక్గా ఉంటే బాగోదు. కొంచెం కొత్తిమీర, ఇందులోనే లాస్ట్లో స్టవ్ ఆపేసే ముందు కొంచెం గీ వేసుకోండి, బాగుంటుంది. నా రైస్ ఉప్పు సరిపాలా, నేను కొంచెం ఉప్పు వేసుకున్నా. ఇప్పుడైతే సాంబార్ రైస్ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.